హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ డే 3 షిరిడీలో. డే 3లో మేము లోకల్‌లో షిరిడీ ఆర్టిఫిషియల్ విలేజ్ ఉందనమాట. ఆ రోజుల్లో బాబా గారు ఎట్లా ఉండేవాళ్ళు, విలేజ్ ఎట్లా ఉండేదనేది అక్కడికి వచ్చేసాం. ప్రెజెంట్ అయితే మనం ఆటోలో ఇక్కడ రీచ్ అయిపోయామన్నమాట. వీళ్ళు ఆటోలో పర్ హెడ్ ₹20 ఛార్జ్ చేస్తున్నారు. అంటే మనం ఐదుగురున్న ₹100, ఒక్కరున్న ₹100 తీసుకుంటున్నారు. సో మేము 5 మెంబర్స్ ఉన్నాం, ₹100 అనమాట. సో ఫైనల్గా మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ విలేజ్కి వచ్చేసాం. చూడండి, ఇక్కడ కూడా హనుమాన్ విగ్రహం ఉంది ఎంట్రన్స్లో. సో ఇలా ఎంటర్ అవుతున్నాం. ఇలా బయట అనమాట ప్రైజెస్ పెట్టారనమాట. చూడండి, వెల్కమ్ టు శ్రీ హెరిటేజ్ విలేజ్. ఎంట్రీ టికెట్ ₹150 అనమాట పర్ హెడ్. మేమైతే టికెట్స్ తీసేసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాం. చూడండి మా టికెట్స్ ఇవి. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం అనమాట లోపల. ఇక్కడ అన్ని విగ్రహాలు కానీ ఇవన్నీ చెట్లు ఇట్లా కూర్చునే వ్యవస్థలు అన్నీ అయినా ఆర్టిఫిషియల్ అనమాట. వీళ్ళు క్రియేట్ చేశారు ఈ విలేజ్ని ఇక్కడ. ఆ రోజుల్లో బాబా గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది అనేది చూపించడానికి మన కళ్ళకి. చూడండి, ఇక్కడ బాబా గారు వచ్చేది అక్కడ తను పిలుస్తున్నారన్నమాట, ఆవో సాయి అని. చూడండి విలేజ్ ఎట్లా ఉంది ఇక్కడ. ఆ రోజుల్లో విలేజ్ని ఇట్లా మనకు చూపిస్తున్నారు. బాబా గారు ఉండే టైంలో విలేజ్ ఎలా ఉండేదో ఇక్కడ చూస్తున్నట్టయితే, ఇక్కడ తను ఒకరు కట్టెలు కొడుతున్నారు. తను ఈవిడేమో పిడికలేస్తుంది, పిడకలు గోడకు పిడకలేస్తున్నారు. ఇక్కడేమో బాబా గారు తనకి ఏదో జ్ఞానం బోధిస్తున్నట్టున్నారు ఇక్కడ. చూడండి, కళ్ళ కట్టినట్టు మనకి బాబా గారి చొక్కా కూడా చినిగిపోయినట్టు చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, అంటే కుమ్మరి వాళ్ళు అనుకుంటా, కుండలు తయారు చేసేవాళ్ళు. ఇక్కడ తను మట్టి తొక్కుతున్నాడు, ఒక పక్క పాపాయి ఆడుకుంటుంది. ఇక్కడ ఏదో పండగ పూట వాతావరణం అనుకుంటా, చెరుకులు గడగట్టారు, అట్లానే ఉన్నారు. చుట్టుపక్కలంతా చాలా బాగుంది వ్యూ. ఇక్కడేమో బాబా గారు వచ్చేటప్పుడు మనకి డోలు బాజా వాయించుకుంటూ వస్తారు కదా, ఆ వ్యూ అన్నమాట. చాలా బాగుంది ఇక్కడ, చాలా బాగా కనపడుతుంది. వ్యూ అంతా చూడండి, చాలామంది చాలా అబ్జర్వేషన్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా అంటే ఆ రోజుల్లో ఎట్లా ఇలా ఉండేదా అని థింక్ చేస్తున్నారు. ఇక్కడ బాబా గారు భోజనం వడ్డిస్తున్నారు, అందరికీ భిక్ష పెడుతున్నారు. ఇక్కడ చూడండి, మనిషి కుట్టు మిషన్తో కుడుతున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి, అతను కటింగ్ చేస్తున్నారు మనిషికి. ఆ రోజుల్లో కటింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ బాబా గారు కూర్చొని ఏదో జ్ఞానం బోధిస్తున్నారు అనుకుంటా. మా అమ్మ వాళ్ళు సెల్ఫీలో మునిగిపోయారు. చూడండి గ్యాస్, చాలా చాలా బాగుంది విలేజ్. కంపల్సరీ విజిట్ అవ్వండి. ఇక్కడ మనం చూసినట్టే మ్యాజిక్ షో జరుగుతుంది లోపల. మ్యాజిక్ షో ఫ్రీ అనమాట ఇక్కడంతా. మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి మ్యాజిక్ షో ఎలా జరగబోతుందో, ఏమేమి వింతలు చేస్తారో తను. మ్యాజిక్ షో అయితే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది నాకైతే, చాలా బాగుంది. తను చాలా బాగా చేశాడు. తన చేతి కాయిన్స్ ఇచ్చాడు, కాయిన్స్ ఏ అని అడుగుతున్నాడు. అరే చూసారా, కాయిన్స్ చెట్లోంచి కింద పడేశాడు. చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం మ్యాజిక్ షో. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది మాత్రం నాకు కొంచెం బాగా అనిపించింది అనమాట. చాలా బాగా చేశాడు ఇతను, నోట్లో నుంచి చాలా చాలా బాల్స్ తీశాడు.
అబ్జర్వ్ చేయండి మీరు కూడా. ఇంట్రెస్టింగ్ ఉంది మ్యాజిక్ షో. తనైతే మా మేనకోడలు, తను పిలిచాడు. తను ఏదో ఇంట్రెస్ట్గా వెళ్ళిందనమాట ఏం జరుగుతుందని. చూద్దాం. దగ్గమంటున్నాడు అనమాట ఆ బాల్ మింగిందని. చూసారా, బాల్ వచ్చేసింది అనమాట. చాలా ఫన్నీగా ఉంది. తనకు కూడా తెలియదు ఎలా అనిపించిందో, చాలా ఫన్నీగా ఫీల్ అయింది. ఇక లోపల కూడా ప్లే స్టేషన్ ఉంది చిన్నపిల్లలకి. మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అందరూ కాసేపు అలా ప్లే స్టేషన్లో ఆడుకున్నారనమాట అందరు వాళ్ళు కూడా. లోపల చిన్నపిల్లలకి ట్రైన్స్ ఉన్నాయన్నమాట. ట్రైన్ ఉంది, గుర్రం ఉంది, ఒంటె ఉంది, గేమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే అవన్నీ మనం పే చేయాలన్నమాట. వాటిలో లోపల అది వాళ్ళు మనిషికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేము వెళ్ళి అడిగామన్నమాట. ఇద్దరు ముగ్గురికి అయితే వాళ్ళు రారంట. ఒక 10 మెంబర్స్ ఉన్నారంట మినిమము. సో ఎవరైనా వచ్చేదాకా వెయిట్ చేయమన్నారు. అలా మాకు వెయిట్ చేయడం ఇష్టం లేక మేము పక్కకు వచ్చేసాము అన్నమాట. ఇలా ప్లే స్టేషన్లో ఆడుతున్నాము. ఇలా చిన్నపిల్లలకి సంబంధించి అన్నీ ఉన్నాయన్నమాట లోపల. మాకైతే ఇది ఒక హాఫ్ డే పట్టిందనమాట లోపలంతా కవర్ చేసి మొత్తం కొంచెం రెస్ట్ తీసుకొని అట్లా ఉండడానికి. అలా ముందుకు వచ్చి చూస్తే ఇక్కడ చూడండి, వ్యవసాయం చేస్తున్నట్టు ఆ కాలంలో ఎద్దులు విగ్రహాలు, అలాగే కొంగలు, ఇక్కడ బావిలోంచి నీళ్ళు తోడుతున్నట్టు చూపిస్తున్నారు బాగా. ఇక్కడ లేగదూడ పాలు తాగుతుంది, చాలా బాగుంది. ఇలా చూసుకొని మేము మధ్యాహ్నం కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం నుంచి షాపింగ్కి వచ్చేసాం అనమాట షిరిడీలోనే. ఎందుకంటే మాకు ఈవినింగ్ 5 o'clock ట్రైన్ ఉందని ఎర్లీగా షాపింగ్ కంప్లీట్ చేసుకొని షాపింగ్ కాంప్లెక్స్ వచ్చాం. ఈ షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేసరికి మన షిరిడి సాయిబాబా గేట్ నెంబర్ 2 దగ్గరే ఉంటుంది అనమాట. ఎవరైనా గేట్ నెంబర్ 2 దగ్గర ఆపమంటే ఆపుతారు. ఆటో వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. ఎక్కువ మంది ఉంటే తీసుకుంటారు, లేదంటే తక్కువ మంది ఉంటే ఎక్కువ తీసుకుంటారు. షాపింగ్ కాంప్లెక్స్ బాగుంది. అన్ని రకాల ఎక్కువ సాయిబాబా విగ్రహాలు, డిఫరెంట్ అయిన విగ్రహాలు ఉన్నాయి. కాస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంది, యావరేజ్ చేస్తున్నారు. కొంచెం వాళ్ళు ఎక్కువ చెప్తారు, మనం మార్జిన్ చేసేస్తే తక్కువగానే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ సాయిబాబాది మ్యూజియం కూడా ఉందన్నమాట లోపల. అంటే ఫోటోలు పెట్టేసి అయింది. ఒకసారి వెళ్ళండి పైన, కాకపోతే కెమెరా ఎలా లేదన్నారు, అందుకని వీడియో తీయలేదు నేను. అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాము. చెప్పా కదా మనకు తెలుగు హోటల్ ఫుడ్ ఉందని ఇక్కడ ఫ్రీ భోజనము. అక్కడికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే మేము ఫ్రీ భోజనం చేయడానికి. ఇదే చిలకలూరుపేట వారి నిత్య అన్నదాన సత్రం. ఇక్కడంటే ఎవరైనా వచ్చి ఫుడ్ ఫ్రీగా తినచ్చు అనమాట, ఎటువంటి ఛార్జ్ చేయరు. ఫుడ్ కూడా చాలా బాగుంది, నీట్గా. మన తెలుగు రాష్ట్ర వాళ్ళ ప్రజలకైతే బాగా నచ్చుద్ది. మన మన ఫుడ్ అనమాట. మన వాళ్ళు ఇక్కడ వీళ్ళు తెచ్చే రైస్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెప్పించుకుంటారు అనమాట లారీల్లో వీళ్ళు. ఇలా దారి అన్నమాట లోపలికి. ఇది వచ్చేసరికి శ్రీ సాయి సత్యనివాస్ దగ్గరలో ఉందన్నమాట. మధ్యాహ్నం టైమింగ్స్ కూడా ఉండదు, మధ్యాహ్నం 2:30 దాకా పెడతారు వీళ్ళు. ఈవినింగ్ కూడా పెడతారు నైటు. ఈవినింగ్ 8 to 10 అనమాట టైమింగ్స్. మార్నింగ్ అయితే 12:30 to 2:30. మేము వచ్చినప్పుడు ఫుల్ వర్షం పడింది. అలాగే వీళ్ళు ఏంటంటే ట్రైన్లో ఈవినింగ్ ట్రైన్కి వెళ్ళే వాళ్ళకి కూడా పార్సిల్ రెడీ చేసేస్తారన్నమాట. కాకపోతే ఒక పార్సిల్కి వచ్చరికి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చాలా బాగుంది. మనం బయట తీసుకునే ఫుడ్ కన్నా ఇక్కడ తీసుకుని చాలా బెటర్ అనమాట. మేము కూడా పార్సిల్ చెప్పాము. నేను ఒక 6 పార్సిల్ చెప్పాను, అవి తీసుకోవడానికి వచ్చాను లోపలికి. మనకి 5 ట్రైన్ అయితే వీళ్ళు 3 కల్లా అరేంజ్ చేసేస్తున్నారు పార్సిల్. చూడండి ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలామంది పార్సిల్ తీసుకోవడానికి వచ్చారు. ఎన్ని పార్సిల్ అనమాట ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు, ట్రైన్లోకి వెళ్ళేవాళ్ళు ఎవరికి కవర్ పెట్టేసి పక్కన పెట్టేస్తున్నారు. మేము కూడా ఆర్డర్ చేసాం, అదే తీసుకోవడానికి వచ్చాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. నాకైతే పులిహార పెరుగన్నం చాలా బాగా నచ్చిందనమాట.
అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయి రైల్వే స్టేషన్ స్టార్ట్ అయ్యాం. ఇది షిరిడి రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఆటో వాళ్ళు 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట. మీరు ఒక్కరు వచ్చినా 150 రూపీసే, 5 వచ్చినా 150 రూపీసే, ముగ్గురు వచ్చినా 150 రూపీసే. సో మ్యాక్సిమం 5 మెంబర్స్, మినిమం 1 మెంబరు 150 రూపీస్. ఇక్కడ దిగేసి మేము ఫైనల్గా అయితే స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆల్రెడీ ట్రైన్ అనేది ఉందన్నమాట స్టేషన్లోనే. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది ట్రైను. చూడండి లోపల స్టేషన్ ఎలా ఉందో. ట్రైన్ మా అక్కడ ఆల్రెడీ రెడీగా ఉంది ట్రైను. అందరూ బిజీగా ఉన్నారు లగేజ్లు తీసుకొని. ట్రైన్ ఎక్కడ రెడీ అవుతున్నారు. నేనైతే రిటర్న్లో ఏసీ బుక్ చేశాను అనమాట, థర్డ్ ఏసీ. ఎందుకంటే మనం 3 days ఫుల్ జర్నీ చేసి అలసిపోయి ఉంటాము అలా. అందుకని ఏసీ అయితే కొంచెం కంఫర్టబుల్గా, కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని ఏసీ అయితే బుక్ చేశాను రిటర్ను. ఫైనల్గా అయితే మన కోచ్ ఎంటర్ అయ్యాం అనమాట. ఈ రిటర్న్ ట్రైన్లో మ్యాక్సిమం ఏసీ కోచెస్ ఉన్నాయి. స్లీపర్ క్లాసులు 2-3 ఉన్నాయి అంతే. ఇక్కడ మహారాష్ట్రలో మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుంది. పంట పొలాలను పచ్చగా ఉన్నాయి. చాలా బాగుంది. మేము మధ్యాహ్నం ఈవినింగ్ 5కి అలా ట్రైన్ స్టార్ట్ అయిపోయి ఆన్ నెక్స్ట్ డే ఈవినింగ్ 4 కల్లా మనం విజయవాడ రీచ్ అవుతాం అనమాట. ఈ వ్యూ చూడండి చాలా బాగుంది. మధ్యలో కొండలు వస్తాయి అన్నమాట. ఇది ఒక కొండలు చాలా బాగుంది ఇక్కడ వ్యూ మాత్రం. ఈ కొండలని ఔరంగాబాద్ దాటిన తర్వాత మనకి ఇవి వస్తుంటాయి అన్నమాట. ఇది చాలా బాగుండే వ్యూ మాత్రం. అప్పుడే మబ్బులు కమ్మేసి ఉండే పైన, చల్లటి వాతావరణంతో పాటు. చల్లగా ఉంది వాతావరణం. వర్షం పడుతుంది, తుప్పర్లు పడుతుంది చిన్నగా వర్షం. సో దానివల్ల అనేది వాతావరణం చాలా చాలా బాగుంది. నేనైతే మాత్రం ఏసీలో కన్నా బయట నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను. బయట ఎక్కువసేపు ఉంటున్నాను అనమాట. ఎందుకంటే మనం కోరుకున్న టైంలో నేచర్ ఉండదు కాబట్టి. అలా జర్నీ చేసిన తర్వాత మనం నెక్స్ట్ డే ఈవినింగ్ 4 కల్లా విజయవాడ రీచ్ అవుతాం. జర్నీ మాత్రం నైట్ అంతా జర్నీ చేసాం. మార్నింగ్ అయితే ఇది కొంచెం ట్రైన్ అయితే లేట్గా నడుస్తుంది. ఒక 1.5 hour లేట్ నడిచింది అనమాట. 3కి రావాల్సింది ట్రైన్ విజయవాడకి, 4కి రావాల్సింది విజయవాడకి 5:30కి రీచ్ అయిందన్నమాట విజయవాడ మేము వచ్చేసరికి. ఫైనల్గా మనం విజయవాడ రీచ్ అయ్యాం. మన షిరిడి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.